దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2025 సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంట్లో పిల్లలు కోడి మాంసం కూర లేకపోతే దాఖలు పగలు కొట్టే కొడుకులు కొంతమంది ఉంటారు. ఇంట్లో అద్దాలు పగలు కొట్టేస్తారు, బీరువాలు పగలు కొట్టేస్తారు. ఏంట్రా నువ్వు రూపాయి తేవో పెట్టవో ఆ రకంగా ఓకే ఏంటి ఏంటి నీ పెత్తనం ఏంట్రా అంటది అమ్మ. మమ్మే నమ్మే ఎప్పుడు కూరగాయలు వండుతావు, అవి వండుతావు, ఇవి వండుతావు, నాకు రొయ్యలు ఎప్పుడు వండుతావు, చేపలు వండుతావు, నేను తిన్నా అంటాడు. తిన్నోడు ఊరుకోవాలిగా, ఊరుకోడు. నాకు అయ్యి వండుతావా, ఇవి వండుతావు అని బీరువాని పేడలు కుదుతాడు. అదే సొట్టబడిపోద్ది. ఆ సొట్ట కూడా తీపించలేడు సన్నాసి. గబాలను వస్తాడు, అద్దం దగ్గర నుంచి ఉంటాడు. ఏదో కోపం వస్తుంది, చేతులు ఏది ఉంటే దాన్ని అద్దం పక్కన కొట్టేస్తాడు. ఏంటంటే ఇటు కూర కోసం తిండిపోతాడు ఉంటాడు ఒక్కొక్కడు. ఆ రూపాయి తేడు. ఇప్పుడు ఇటువంటి పనికిమాలిన ఇశ్రాయేలీల్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభువా ఎంతమందికి నేను ఎక్కడ తెచ్చిపెట్టను ప్రభువా అంటే దేవుడు అంటున్నాడు, మోషే ఎలాంటి సేవకుడు తెలుసా? స్వార్థం లేని సేవకుడు. ఇశ్రాయేలు యొక్క క్షేమ జీవితం కోసమే ప్రయాసపడ్డాడు తప్ప తన కోసం కానీ తన భార్య పిల్లల కోసం మాత్రం ఏ మాత్రము పాటుపడని వాడు మోషే తన భార్య పిల్లల కోసం ప్రయాసపడలో. దేవుని సేవకుడిగా దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను చాలా చక్కగా నిర్వహిస్తూ వచ్చాడు. అంతగా పోషించాడు. ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ధూళి అంత విస్తారంగా, అంటే దుమ్మంత విస్తారంగా వచ్చినాయంట పక్షులు. ఆమేన్ అంటే దేవుడు సేవకుల యొక్క ప్రార్థన ఆలకించి ఆకాశమును తెరచి దేవదూతలు తినే ఆహారము, బండలో నుండి నీళ్ళనే ఇవి రావు కానీ బండలో నుండి నీళ్లను రప్పించి దాహము తీర్చడం, మానవుడు పట్టుకోవాలన్నా దొరకని పక్షులు ధూళి అంత విస్తారంగా వచ్చి పడటం ఏమిటో తెలుసా? ఒక భక్తుడైన మోషే చేసిన ప్రార్థన ఇశ్రాయేలీయులకి ఎంత సహాయపడింది. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. అనంతపురంలో డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్
అనంతపురం. నా కాళ్ళు చేతులు బాగా మంటలు సురుకుపోట్లు అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉండ. ప్రభా ఎన్ని మందులు వేసుకున్నా కానీ తగ్గట్లేదయ్యా. మరి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆ ఆయిల్ తీసుకొచ్చి రాసుకుంటే నాకు తగ్గిద్దని నా నమ్మకం. ప్రభా డాడీ గారు ఎప్పుడైతే నన్ను పట్టుకుంటారో మీ హస్తం ఉంచి నన్ను ముట్టండి ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నా. డాడీ గారు నన్ను అందరికీ ప్రార్థన చేశారు. అందరితో పాటు నాకు కూడా నా తలపైన కూడా చేయి పెట్టారు. డాడీ గారు చేయి పెట్టిన తర్వాత మరి ఆయిల్ తీసుకొని ఇంటికి వెళ్ళి రాసుకుంటే నా కాళ్ళు సురుకుపోట్లు లేవు, మంటలు లేవు. అసలు ఆ బాధ అంతా దేవుడు నాకు తీసివేసిండు. మా పెద్దలుడి గారికి పెరాలసిస్ వచ్చి ఆయన రాయి అయిపోయింది ఆయన శరీరం కుడి భాగం అంతా కూడా. ఇక్కడ ఆయిల్ తీసుకొచ్చి నేనన్నా ప్రార్థన చేసిన ఆయిల్ బాటిల్ ఇవి వాడితే మంచిదని నేను ప్రార్థన చేసి ఆయనకి ఆ ఆయిల్ రాశాక నేను ఆ ఆయిల్ బాటిల్ రాసిన అమ్మటే నెల రోజులు రాసేసరికి ఆయన లెగిసి నడిచిండు. శరీరం అంతా కూడా మెత్తగా స్వస్థపరిచిండు దేవుడు.